కాకినాడ జిల్లా జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనిచేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని మరోసారి నిరూపితమయ్యే విధంగా ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం మెటీరియల్ కాంపిటేటివ్ లో 2000 కోట్లు మిగిలి ఉన్న నిధులను గత ప్రభుత్వం చేతకానితనం వల్ల ఖర్చు పెట్టలేని నిధులు ఈ రోజు పంచాయతీరాజ్ గ్రామీణ ఉపాధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ వెలికి తీయడం, ఆ నిధులతో నియోజకవర్గాల అభివృద్ధికి కేటాయించడం చాలా అభినందనీయమని, జగ్గంపేట నియోజకవర్గానికి 150 కోట్లు కేటాయించుకొని జగ్గంపేట పంచాయతీకి 10 కోట్లు, గోకవరం పంచాయతీకి 10 కోట్ల నిధులతో డ్రైనేజీ, సిమెంట్ రోడ్లు పూర్తి స్థాయిలో నిర్మాణం చేసుకొని ప్రతి గ్రామంలో కూడా 100% సిమెంట్ రోడ్డు, డ్రైనేజీల నిర్మాణం చేయడం జరుగుతుందన్నారు. అది కూడా 2024 సంవత్సరం పూర్తయ్యేసరికి పనులు చేయడానికి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు గ్రామాల్లో ఎస్టిమేట్లు తయారు చేసి పంపించాలని కోరారు. నిబద్ధత గల పని చేయగల ముఖ్యమంత్రి చంద్రబాబు అనడానికి నిదర్శనం ఈ రోజు ఈ నిధులను తీసుకురావడమేనని జ్యోతుల నెహ్రూ అన్నారు. పత్రికా సోదరులకి, మీడియా సోదరులకి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ప్రత్యేకంగా ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి గల కారణం, పనిచేసేటటువంటి ప్రభుత్వం ఏ రకంగా ప్రజావసరాలకు అనుగుణంగా ఆలోచన చేస్తుంది అని ప్రజలకు తెలియజేయడం కోసం ప్రధానంగా ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మనకి ఎన్ఆర్జీఎస్ ఉపాధి హామీ పథకం నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి రావడం మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అగ్రగామిగా దీన్ని ఉపయోగించుకోవడం జరిగింది. అన్ని ప్రభుత్వాలు కూడా ఎక్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తప్పించి. ఈరోజు ఉదాహరణకు చూసుకుంటే జగ్గంపేట నియోజకవర్గంలోనే దాని ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. గత ప్రభుత్వం యొక్క అసమర్థత కారణంగా ఎన్ఆర్జీఎస్ నిధులు ఏదైతే మెటీరియల్ కాంపోనెంట్ ఉంటుందో దాన్ని వాడుకోలేనటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి జరిగింది. మన నియోజకవర్గం అయితే మరీ దారుణంగా జరిగింది. ఎందుకంటే ఉదాహరణకి ఎన్ఆర్జీఎస్ నిధులు మరి ఏమన్నా ఉంటే బొక్కేసారేమో నాకు తెలియదు, కానీ ఎక్కడా కూడా ఎన్ఆర్జీఎస్ నిధులను ఉపయోగించి ఈ వర్క్ మెటీరియల్ కాంపోనెంట్ని ఉపయోగించి పనులు చేసినటువంటి దాఖలాలు లేవు. ఏ గ్రామంలోనూ ఒక సిమెంట్ రోడ్ వేయలేదు, ఒక డ్రైన్ నిర్మాణం చేయలేదు, లేదు పొలాల్లోకి పోయేటటువంటి రోడ్లని ఒక గ్రావెల్ రోడ్డు ఆ నిధులు వెలికి తీశాడు. కాబట్టి ఆయన కానీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరు చాలా చాకచక్యంగా చేసినటువంటి సందర్భంలో ఈ రాష్ట్రంలో నేను అనుకోవడం అయితే ప్రతి గ్రామంలోనే కూడా నేను ఎంత తపన పడుతున్నానో అంత తపన ప్రతి ఒక్క మా ఎమ్మెల్యే సోదరులు కూడా పడతారు. ఖచ్చితంగా ప్రతి గ్రామాన్ని కూడా సిమెంట్ రోడ్ల మయం, డ్రైన్ల మయం చేస్తారు ఈ నిధులతో నేను అనుకుంటున్నాను, భావిస్తున్నాను. నేనైతే ఖచ్చితంగా చేస్తే తెలుగుదేశం ఉంది, ఇది ఇంకో పార్టీ అనేటటువంటి వివక్షత లేదు. అభివృద్ధి వైపు రాజకీయాలు ఉండకూడదు.
అదే కాన్సెప్ట్ తోటి ముందుకెళ్తున్నాం. నా ఆలోచన ఏంటంటే ఈ సంవత్సరాంతంలోకి ఈ పనులన్నీ పూర్తి చేసి ప్రతి మనిషి ప్రతి అంగుళం సిమెంట్ రోడ్డు మీద నడిచేటటువంటి అవకాశం కల్పించాలి. డ్రైన్స్ పరిశుభ్రంగా ఉండాలి. ఈ రెండింటిని పూర్తి చేయాలనేటటువంటి ఆలోచనతో ఇవాళ ఒక తపంతో ఈ కార్యక్రమం చేస్తున్నాను. అయితే మీ అందరితోటి మీతో ప్రత్యేకంగా మిమ్మల్ని నేను కోరుకునేది ఏంటంటే ఈరోజు ఏదైతే ఈ బృహత్తరమైనటువంటి పథకాన్ని మనం చేపట్టదలిచామో దీన్ని మరి మా కార్యకర్తలు కానీ నాయకులు కానీ త్వరితగతిన ఆ ఎస్టిమేట్లన్నీ కూడా పూర్తి చేయించుకుని ఈ వారంలో నాకు చేర్చగలిగినట్టయితే తొందరగా మనం శాంక్షన్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ లేట్ అయ్యే కొద్ది కూడా పోటీ పెరుగుతుంది. కాబట్టి ఆ పోటీ లేకుండా ఉండడం కోసం ముందుగా మనం ఎరగడం కోసం ప్రతి గ్రామంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమం సహకరించి ఎస్టిమేట్లు వేయించి అంటే ఇక్కడ అవసరమైన కార్యక్రమాలు మాత్రం తీసుకురావద్దు దయించి. ఎందుకంటే ఒక్కొక్కసారి నాకు చూస్తుంటే బాధ అవుతుంటుంది. గ్రామాల్లో ఎక్కడో ఒక నాయకుడికి ఒక దోళ్ళపాక ఉంటుంది 1 కిలోమీటర్ దూరంలో. ఈ ఊళ్ళోంచి ఆ కిలోమీటర్ కూడా సిమెంట్ రోడ్ వేసిన సందర్భాలు గతంలో ఉన్నాయి. ఎవరు వేశారు అన్నది కదా నేను చెప్తేనే వేశారు. అలాంటి తప్పులు మాత్రం ఇప్పుడు జరగకుండా గ్రామానికి పరిమితమయ్యే ఈ డ్రైన్స్ కానీ సిమెంట్ రోడ్లు కానీ ఉండాలి. కానీ నిజంగా మీరు రాజపడి పెట్టేసిన ఖచ్చితంగా మళ్ళీ దాని చెక్ రీచెక్ చేయడం జరుగుతుంది. అందులోంచి నిర్మమాటంగా తీసేయడం కూడా జరుగుతుంది. ఎందుకంటే పరిమితమైనటువంటి వనరులు ఉన్నటువంటి ప్రభుత్వం మన అవసరానికి మించి దుర్వినియోగం చేయకూడదు. ప్రభుత్వం ఎంత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎంత తపంతో ఉన్నాడో ఈ రాష్ట్రాన్ని ఒక ఆదర్శవంతమైనటువంటి రాష్ట్రంగా తయారు చేయాలని చెప్పేసి ఉండడంలోనే కదా మురుగుపోతున్నటువంటి ఆ నిధులను బయటికి తీసాడు. లేకపోతే ఈ మురుగుపోను మళ్ళీ కొత్త నిధులు రావడం, కొత్త వర్కులు రావడం, ఆ వర్కుల నుంచి ఎంత కాంపోనెంట్ వస్తుందో అంతా చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇవాళ మనకేమైంది? 1 ఇయర్ కలిసి వచ్చింది. 1 సంవత్సరం పూర్తి చేసిన తర్వాత మెటీరియల్ కాంపోనెంట్ ఎంత వస్తుందో తెలుస్తుంది. అప్పుడు పనులు చేసుకోవాలి. ఆ మెటీరియల్ కాంపోనెంట్ని బేస్ చేసుకుని ఇవాళ అలా కాకుండా వాళ్ళ అనాలోచిత విధానం వల్ల, పాలన చేయడం చేతగానటువంటి అసమర్థత వల్ల ఇవాళ 2,000 కోట్ల రూపాయలు మెటీరియల్ కాంపోనెంట్ అన్నది మనకి అందొచ్చింది. దాన్ని చూడగలిగాం కాబట్టి ఇవాళ చేయగలుగుతున్నాం. అంటే 5 సంవత్సరాల అవకాశం ఇస్తే అభివృద్ధి చేయడానికి రాష్ట్రాన్ని అదనంగా 1 సంవత్సరం వచ్చింది అంటే అది చంద్రబాబు ఆలోచన చేసేటటువంటి ముఖ్యమంత్రి. ఎక్కడ ఏ నిధులు ఉన్నాయో ఆ నిధులు ప్రజావసరాలకు అనుగుణంగా పనిచేయించాలనేటటువంటి ఆలోచన కలిగేటటువంటి ప్రజాప్రతినిధులు ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి సందర్భంలో దానికి సంబంధించినటువంటి శాఖ మార్చుడిగా పవన్ కళ్యాణ్ గారు కానీ, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ 60 రోజుల్లోనే ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి అసలు ఎన్ఆర్జీఎస్ నిధుల్ని ఏ రకంగా ఈ ప్రభుత్వం ఉపయోగించింది, ఏ మేరకు సద్వినియోగం చేసింది అన్నదాన్ని రివ్యూ చేసి 2,000 కోట్ల రూపాయలు అండర్లైన్ చేసుకోవచ్చినటువంటి మెటీరియల్ కాంపోనెంట్
2,000 కోట్ల రూపాయలని గత ప్రభుత్వం ఉపయోగించుకున్నటువంటి సందర్భంలో ఇవాళ దాన్ని వెలికితీసి 2,000 కోట్ల రూపాయలు మెటీరియల్ కాంపౌండ్ని కూడా ఇవాళ ప్రతి నియోజకవర్గానికి 100 కోట్లు తగ్గకుండా ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. అందులో భాగంగా ఇప్పటికే నేనైతే వర్గానికి ప్రథమ దశగా మేజర్ పంచాయతీలు అయినటువంటి హెడ్ క్వార్టర్ అయినటువంటి నియోజకవర్గానికి హెడ్ క్వార్టర్ అయినటువంటి జగ్గంపేట గ్రామ పంచాయతీకి 10 కోట్ల రూపాయలు కేవలం సిమెంట్ రోడ్లు డ్రైన్స్ నిర్మాణం చేయడానికి, అలాగే గోకవరం మేజర్ పంచాయతీకి 10 కోట్ల రూపాయలు, అది సిమెంట్ రోడ్లకి డ్రైన్స్ నిర్మాణం చేయడానికి శాంక్షన్లు తేవడం జరిగింది. ఇప్పటికే కమిషనర్ పంచాయతీరాజ్ నుంచి మిగిలినటువంటి నిధులకు కూడా మళ్ళీ 100 కోట్లు పైబడి ఇవాళ ఎస్టిమేట్లు తయారవుతున్నాయి. ప్రతి గ్రామంలోని ఉన్నటువంటి మిగిలినటువంటి సిమెంట్, గతంలో మేము వేసినటువంటి సిమెంట్